తెలంగాణలో ఉన్న చాలా పురాతనమైన ఆలయాన్ని ముస్లిం రాజులు ధ్వంసం చేశారు. అందులో చాలా పురాతనమైన ఆలయం శ్రీ రామలింగేశ్వర ఆలయం. ఈ టెంపుల్ జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. శ్రీరాముడు రావణ సంహారం చేసిన తర్వాత బ్రాహ్మణ హత్య పాపము అని, ఆ పాపం పోవాలంటే శివునికి అభిషేకం చేయాలని చాలా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అయితే అలానే ఈ ధర్మపురికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిద్దామని ఆంజనేయ స్వామిని కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని తెమ్మన్నారు. అయితే అట్లనే ఏ ముహూర్తానికి శివలింగాన్ని ప్రతిష్ఠిద్దామని కూడా చెప్పారంట ఆంజనేయ స్వామికి. కానీ ఆ ముహూర్తానికి కాశీకి వెళ్ళిన ఆంజనేయ స్వామి రాలేదంట. అయితే శ్రీరాముడు అదే టైంకి దగ్గరలో ఉన్న గోదావరి నదికి వెళ్ళి ఇసుక తెచ్చి ఇసుకతోటి శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. అయితే దాన్నే సైకత లింగం అని పిలుస్తారు. అయితే శ్రీరాముడు తను తయారు చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత కాశీకి వెళ్ళిన ఆంజనేయ స్వామి తిరిగి వచ్చారంట. అయితే తను బాధపడుతూ, నేను అంత దూరం వెళ్ళి శివలింగాన్ని తీసుకొస్తే మీరు దాని కాకుండా వేరే లింగాన్ని ప్రతిష్ఠించారు స్వామి అని అంటే, అప్పుడు శ్రీరాముడు ముందు నువ్వు తెచ్చిన లింగాన్నే దర్శించుకుంటారు ప్రజలు అని చెప్పి ఆంజనేయ స్వామి తెచ్చిన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారంట. అయితే ఈ టెంపుల్ ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. చుట్టూ ద్వారాలు ఉంటాయి ఈ టెంపుల్ చుట్టూ. అయితే ఎక్కువగా ఈ దారి నుండే వెళ్తారు ఈ టెంపుల్కి. స్టార్టింగ్లో కూడా ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. మనం వచ్చిన ఎంట్రన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇదే శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్. టెంపుల్ ముందు రాయితో చేసిన ధ్వజస్తంభం, కింద నంది విగ్రహం కూడా ఉంది. ఈ నంది విగ్రహాన్ని అబ్జర్వ్ చేయండి, కొంచెం కట్ చేసి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది ముస్లిం రాజులు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళు ధ్వంసం చేయడం ద్వారా కొన్ని విగ్రహాలు ఇలా అయ్యాయి. ఈ టెంపుల్ భువనేశ్వర్లో ఉన్న లింగరాజస్వామి ఆలయం ఇంకా హంపిలో ఉన్న నిర్మాణం లెక్కనే ఉంటుందని చాలా మంది హిస్టరీ తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. దీని పక్కనే ఒక హిడంబి గణపతి ఆలయం కూడా ఉంది. లోపల చాలా పెద్ద గణపతి విగ్రహం ఉంది. పక్కనే ఒక రావి చెట్టు కూడా ఉంది. పైన చాలా రామచిలుకలు ఉన్నాయి. నెక్స్ట్ టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇదే ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి. చూడండి ఈ పిల్లర్స్ ఎలా ఉన్నాయో, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ఒక విగ్రహం ఏమో రాముడు ఇసుకతో చేసిన శివలింగం, అండ్ ఇంకొకటి ఏమో హనుమంతుడు కాశీ నుండి తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఒక విగ్రహాన్ని కూడా కొద్దిగా ధ్వంసం చేసినట్టు కనిపిస్తుంది. టెంపుల్ బయట చూడండి విగ్రహాన్ని ఎలా చెక్కారో, చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే చుట్టూ ఉన్న అన్ని నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు చాలా వరకు, బట్ పూర్తిగా అయితే చేయలేదు. కొంతవరకు అయితే అయ్యాయి. అప్పట్లో ఈ టెంపుల్ చాలా మందికి తెలియదు, బట్ మెల్లిమెల్లిగా ఇప్పుడైతే అందరికి తెలిసింది. ఈ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా వచ్చి వెళ్తారు. నాకైతే ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం. మీరు ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంకి వచ్చారా? వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.